అందరికి శనార్తి ఆడలకు మంగళారతి పోదాంపాని సీదా ముచ్చటలకి ఆలస్యం చేయకుండా వరంగల్ జిల్లా మామునూరులో గాలిమోటార్ల డిపో కట్టాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మొన్నటి సందే ఢిల్లీకి తెలంగాణకు కాలుగాలిన పిల్లి లెక్క ఎప్పటికీ తిరుగుతున్నాడు కదా. మరి రేవంత్ సారు అట్లా కాళ్ళకు బలపాలు కట్టుకున్నాడు తిరగబట్టే అనుకున్నాడో ఏమో కానీ గాలిమోటార్ల మంత్రి సార్ అయితే ఇక ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా గాలిమోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు ఇక చెప్పుర్రి. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు, జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే ఏది పురా గుడగొట్టాలనుకున్నారో ఆ ముచ్చట చెప్పుర్రి. శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచనలు తీసుకున్నాం. వరంగల్ ఆదిలాబాద్లో గట్టబోయే ఎయిర్పోర్టుకు మా సెంట్రల్ సర్కారు పురాగా సపోర్ట్ చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాల గాలి మోటార్లు ఆగుతాయి, వరంగల్ జిల్లాల వడివడిగా తిరుగుతాయి అని అనుకొచ్చిండు. అయ్యా మలి ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో వరంగల్ జిల్లా మామునూరులో గాలి మోటార్ల డిపోలు కట్టేందుకు ఢిల్లీకి అన్ని మాటలు పోయి గాలి మోటార్ల మంత్రిని మంచిగానే ఒప్పించిండ్రు, మంచిగానే ఉన్నది. మరి ఊరియా కూడా కావాల్సినంత కావాలని ఎందుకు వ్యవసాయ మంత్రి సార్ను ఒప్పిస్తలేరు? రామ్మోహన్ నాయుడు సార్ ఎంటబడి ఎయిర్పోర్ట్లో పనులు చేపిస్తున్నట్టే ఊరియా కోసం కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ సారు ఎంట వడకపోయిండ్రు. గాలిమోటార్ల డిపో ఇప్పుడు కాకున్నా కానీ ఇంకో 5 ఏళ్లకు కట్టుకున్నా ఏం కాదు కానీ వ్యవసాయం చేసుడు అట్లా కాదు కదా, కాలం వెళ్ళిపోతే కష్టమే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ లిస్టులో పేరు మార్చుకుంటేనే ఓటు హక్కు ఉంటుంది, ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దని నిన్నటిదాకానే ఆఖరి తారీఖు ఉండే అని అడావిడి చేసిర్రా. అయినా కూడా ఎవ్వరంత మంది పేర్లు చక్కగా ఎక్కించుకోకపోయే వరకల్లా మళ్ళీ సర్కారు మళ్ళా కొన్నొద్దులు డేటు పెంచేటట్టు ఉన్నదట. ఎప్పటిదాకా అంటే పొన్నం సార్ని అడుగుదాం పాండ్రి. అవి చూసినరా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సారు, బల్మూరి వెంకట్ సారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సారు ఇట్లా మాలేస్క మంది గుమిగుడి ఏడికి పోతుండ్రు అనుకుంటుర్రు. అసలైతే ఎన్నికల సంఘపోళ్ళు ఇచ్చిన గడువు లోపట్నే అసలు ఓట్లేని డూప్లికేట్ ఓట్లేని పురాగా ఒడిసిపోతాయేమో అనుకున్నాము. ఓటర్ లిస్టుల పేర్లు మార్చుకునేందుకు కూడా ఓటర్లు మంచిగానే ముంగడికి వస్తారు అనుకున్నాం కానీ అనుకున్నట్టు రాకపోయే వరకల్లా చాలా మంది పేర్లు ఎక్కించుకోలేక పోయిర్రు. ఉన్నోళ్ళందరూ కూడా కొత్త కానును తీరుగా పేర్లు ఎక్కించుకోవాలంటే ఇంకా కొన్నొద్దులు పట్టేటట్టు ఉన్నది కాబట్టి జర మీరే పెద్ద మనసు చేసుకొని ఇంకా కొన్నొద్దులు మీరు డేట్ను కూడా జరిపినరు అనుకో, ఇక మా కాంగ్రెస్ కార్యకర్తలు కాళ్లకు బలపాలు కట్టుకొని ఇంటింటికి పోయి మరి పేర్లు ఎక్కించుకోని వాళ్ళకు అన్ని ముచ్చట్లు అర్థమయ్యేటట్టు చెప్తారు అన్న తరీకల చెప్పుకొచ్చే వరకల్లా చాలా మందికి అసలు సరంటి ఏంటిదో కూడా పురాగా అర్థం కాకపోవట్లనే ఇంత అవస్థ ఉన్నది కాబట్టి అర్థమయ్యేటట్టు చెప్తే అంత మంచిగానే ఉంటుంది. మాకు కూడా ఎంతమంది అసలు ఓటర్లు ఉన్నారన్న లెక్క ఎరకైతుంది అన్నట్టు ఎన్నికల సంఘం వాళ్ళు కూడా చెప్పుకొచ్చిరట. మరి ఎప్పటిదాకా ఇంకా దరఖాస్తులు పెట్టుకోవచ్చట, ఫామ్ నింపొచ్చునట అంటే ఈ నెల 24 తారీఖు దాకా ఉంది. ఓటర్ లిస్టుల పేరు ఇంకా మార్చుకోనోళ్ళు ఫాములు నింపనోళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే పోయి బిఎల్ఓను కలువుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు సవాలు సొరుతుండు. మొన్నటిదాకా కేటీఆర్ సారు ఛాలెంజ్ చేసిండు, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి సారు అంత వచ్చిందా? ఇంతకా సవాలేటిదే బాలన్న అంటే అన్ని కౌశిక్ రెడ్డి సారు తానికే పోయి ఆయన్ని అడుగుదాం పారి. అయ్యా గెలిపియకుంటే ఇంటిల్లాదలం జీవి తీసుకుంటామని అప్పట్లో హుజూరాబాద్ ప్రజల్నే బ్లాక్మెయిల్ చేసిన ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి గారు ఇక మీ పర్ఫార్మెన్స్ సురువు చేయండి. నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఇంతకది ఏం సవాలో అది కూడా మీరే చెప్పుర్రి. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. అగో వాళ్ళు ఎడిగిపోయిండ్రు సారు, ఇంకా కూడా మీ కారు పార్టీలోనే ఉన్నామని చెప్పబట్టిరి. అది సరే కానీ అసలు పాయింట్కు రాండ్రి. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి, ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారం కానీ సుందిల్లా కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. మీరు రాజీనామా చేయకున్నా ఇప్పుడు కూడా మీరు చేసినట్టే, లేకపోతే ఏంది సారు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉండి ఏం పడగొడుతున్నట్టు? 28 మంది మీరన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఏం లాభం? తెలంగాణలో మీరు గెలిచిన నియోజకవర్గాల ఎట్లున్నదంటే నడిచౌరస్తాల గాంధీ తాత బొమ్మ కదా కట్టెపట్టుకొని కదలకుండా ఉంది అన్నట్టు మీరు కూడా మీ నియోజకవర్గాలలో అట్లనే ఉన్నారు. ఇక మీరు రాజీనామా చేసినా పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. అయినా ఈ షరతులు కట్టుడు కంటే పార్టీల పంతాలు పక్కకు పెట్టి గులాబీ పార్టీ అయితేంది, షై పార్టీ అయితేంది మనం అధికారంలోకి
ప్రజలకు వచ్చిందే ప్రజలకు మంచి చేయాలని కలిసికట్టుగా పని చేసుకుంటా పోతే తెలంగాణ మీ బీఆర్ఎస్ ఏలువడిలా బంగారు తెలంగాణ ఏం కర్మసారు ప్లాటినం తెలంగాణనే అవు. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు కూడా మీతోని కలిసికట్టుగా పనిచేసి పార్టీలు వేరైనా మనము ప్రజలకు సేవకులమని పనిచేస్తే మళ్ళీ సర్కారు తీసుకొస్తామన్న మార్పు ఎప్పుడో వచ్చు. అట్లా కాకుండా మీరిట్లా కీసులాటలు పెట్టుకొని షరతులు కట్టుకున్న దినాలు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా బాగుపడదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము నార్లాపూర్ కాడ పెట్టిన మోటార్లు పనిచేస్తలేవట. పంపులు షాల్ చేసి ఎంటదెంట నీళ్లను రిజర్వాయర్లకు ఇడిచిపెడతామని మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు పంప్ హౌజుల గురించి చెప్తుంటే మోటార్లు నడుస్తలేవని ఎవరన్నారే, ఇంతకు ప్రాబ్లం ఏందట అంటే చెప్తాను బుర్రి. అగో చూసినరా అంతంత పెద్ద మోటార్లు ఆడ ఉన్నాయి కానీ అవి మాత్రం నడుస్తలేవట. మరి ఏమైంది అంటే కరెంటు ప్రాబ్లం ఉన్నదట, అందుకే అవి షాల్ అయితలేవట. మరి అంత పెద్ద మోటార్లు పెట్టిన వాళ్ళు ఎంటదెంట పరీక్షలు చేసుకుంటా ఉంచాలనా, ఎట్టికి ఇడిచిపెడితే కూడా ఖరాబు కాకుండా ఉంటాయా? అసలు జాతికి అంకితం చేసే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఎంత కేర్ తీసుకోవాలి, ఎంతమంది ఎంత మంచిగా పనిచేయాలి. ఇప్పుడు ఏమాయ చూడండి, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాటల్లో చెప్పమంటే పాలమూరు పల్లెలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయంత దొడ్డు పొట్లకాయంత పొడుగు అన్నట్టు ఉంటాయి. మళ్ళా పోయి ముఖ్యమంత్రి సారు ఇలాకాలని ఇట్లా మోటార్లు సతాయిస్తే ఇంకా తదిమ జిల్లాల ముచ్చటేంది అని కామెంట్ల మీద కామెంట్లు చేసుకుంటా కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పొట్టు వైరల్ చేసుకుంటా తీరుగా రాసుకొస్తుర్రట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కాం పైసల మంత్రి కాం కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు మిమ్మల్ని చెప్పమంటే కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోదని అంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కాడ చూస్తేనేమో నార్లాపూర్ పంప్ హౌజ్ కాడ మోటార్లు నడవకుండా కరెంటే పోయిందట. ఇదేనా సారు మీరు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తామన్న మార్పు? మీరు తెంపు లేకుండా రాష్ట్రంలో ఇస్తున్నామంటున్న కరెంటీ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఊరోనికి ఊరాపతుంటే ఊసుగాన్లోనికి దోమలాపత అన్నట్టే ఉన్నది కదా కొందరు కాంగ్రెస్ లీడర్ల ముచ్చటింటుంటే. అగో ఏమైందే బాలన్న అంటే ఏమున్నది, ఓటర్ కార్డు ఉంటుందో పోతుందో అని ప్రజలు పరిశాన్ అవుతుంటే సర్పాములు నింపే కాడికి పోయిన కాడ కాంగ్రెస్ లీడర్ల కథ ఎట్లున్నదో చూడుర్రి. ఇంకా కూడా అన్నాడు ఈనుండ్రి. అసలైతే మంచిర్యాల జిల్లా తాండూరులో కాంగ్రెస్ మీటింగ్ అయ్యింది. అయితే ఆ మీటింగ్లో ఫ్లెక్సీలు పెడతారు కదా, అందులో డీసీసీ పెబ్బ రఘునాథ్ రెడ్డి బొమ్మ పెట్టిరట. సర్పంచ్ బొమ్మ కావాలని పెట్టలేదట. రెడ్డి కులంలో పుట్టిండు కాబట్టి రఘునాథ్ రెడ్డి తక్కువ కులంలో ఉన్న సురేష్ పోట్వ పెట్టనీయలేదని ఇట్లా కయ్యానికి దిగిండ్రు. దళిత సర్పంచ్ని కావాలని చిన్న చూపు చూస్తుండ్రని ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మీరేమో దళిత ఉప ముఖ్యమంత్రిని పక్కపొంటి కూర్చోబెట్టుకొని మీటింగులు పెడుతుంటారు. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రఘునాథ్ రెడ్డి అసొంటోళ్ళు పక్కపొంటి కూర్చోబెట్టుకొని మీటింగులు పెట్టుడు దేవుడెరుగు. వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీల ఫోటో కూడా వేస్తలేరట. అట్లా ఎందుకు చేస్తుర్రో మీరన్నా మీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళను పంపి క్లారిటీగా తెలుసుకోకపోయినరు. అట్లా చేయకుంటే కొందరు అనుకుంటున్నట్టు కాంగ్రెస్ కూడా నివొద్దనే రెడ్ల పార్టీనేమో అనుకునే కాడికి వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిన పట్నం మహేందర్ రెడ్డి సారు ఉన్నాడు కదా, అవి ఆయన మెడికల్ కాలేజీలో ఒక్క సౌలత్ కూడా చక్కగా లేదట. నీళ్లు లేవట, బువ్వ చక్కగా పెట్టారట, అంతా ఆగమాగం చెందన ఉన్నదట. ఫీజులు తీసుకొని కూడా మంచి సౌలతులు చేస్తలేరా అంటే ఇగో చూడురి. వి వాంట్ జస్టిస్ అనుకుంటా ఇట్లా నినాదాలు ఎత్తుకున్రు. ఇది ఏడనంటే చేవేళ్ళ పట్నం మహేందర్ రెడ్డి సారు కాలేజీలా. అయ్యా మహేందర్ రెడ్డి సారు మరి మంచిగా ఫీజులు వసూలు చేసిన వాళ్ళు సౌలతులు కూడా అట్లనే చేయాలి కదా. మీ మెడికల్ కాలేజీలోనే చదువుకునే పిల్లలు మళ్ళా మీకే గోస చెప్పుకునే కాడికి వచ్చేటట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్లను కర్ర కోసి వాళ్ళ నెత్తురును తీసుకుపోయి పంట పొలాల్లో చల్లితే పంటలు అవే వండుతాయని ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ అన్నాడు కదా. అగో అట్లా ఖుద్దు సీఎం సారే నెత్తురు జల్లాలని చెప్పిండని ఓ రైతు అన్నంత పని చేసిండు. ఎవరినన్నా కోసి నెత్తురు తీసుకుపోయిండా అంటే ఇగో మొదలు సీఎం సార్ అన్నది నుండి. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే వండుతాయి. ఈయన రైట్లా ఏమున్నది వాళ్ళను కోసి నెత్తురు తీసుకుపోయి పంటల మీద చల్లితే పంటలు వండుతాయి అని ఇట్లా నోరు నిండా అనగానే ఇన్న ఈ రైతు సూర్యాపేట జిల్లా శివేముల మండలం సేవాలాల తండాల మొదలు సూదితోని నెత్తురును బయటకు తీసి దాన్ని తీసుకుపోయి ఇట్లా పొలంలో చల్లుకుంటా ఇట్లా అనుకొచ్చిండు. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెప్తే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు.
ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పంటలు పండించేందుకు నీళ్ళు ఇయ్యమని రైతులు అడిగితే మీరేమో వాళ్ళను గోసి నెత్తురు జల్లితే పంటలు అవే పండుతాయని అన్నారని ఇట్లా వాళ్ళ నెత్తురునే తీసుకొని రైతులు పంట పొలాల్లో జల్లుకుంటా పండిన పంటలు తమరికి కూడా పంపిస్తాం అంటురు. ఎందుకు సారు అన్నదాతల ఇట్లా గోసబుచ్చుకుంటారు? మీరే బరాబర్ నీళ్ళు ఇస్తే రైతులకు ఇట్లా రక్తం జల్లుకుంటా నిరసన తెలిపే అవసరం రాకపోవు కదా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క ఇలాకాల ఆమె వెనకపోంట నడిచేటోళ్ళే పేకాట ఆడుతురట, ఆకులాట ఆడించుకుంటా దందా కూడా చేస్తురట. మొన్నటిదాకా ఉసుకే దందా అన్నారు, ఇప్పుడు జూదం దందా కూడా ముంగడికి వేసుకున్నారా అంటే వీడియో ఒకటి మన దాకా వచ్చింది, చూసినాక ఏమంటారో మీరే అనుండ్రి. చూసినరా, అంగీలు ఇప్పి కొందరు బనీన్ల మీద కొందరు బరిబద్దల కూర్చొని మంచిగా ఆకులు కలుపుకుంటా పత్తాలాట ఆడుతురట. పెయ్యి మీద అంగీలు వేసుకోకుండా ఈ రేంజ్లో కష్టపడు ఇట్లా చేతులతోని పత్తాలు పట్టుకొని చెమట దారబోసుడు ఎవ్వలతోనన్న అవుతుందా? ఇంత మంచి ఆటగాళ్ళు ములుగు జిల్లాల జూదంకాలను బతికిస్తున్నారంటే ఇసొంటోళ్లను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆటగాళ్లుగా గుర్తించి వీళ్లకు తెలంగాణ రాష్ట్రంలో రేపు కాంగ్రెస్ సర్కార్ ఆడించబోయే ఒలింపిక్ ఆటల పోటీలో కూడా తావు కల్పిస్తే తెలంగాణ జూదగాళ్ల కీర్తి పతాకాన్ని ప్రపంచం అంతటా ఎగిరేస్తారేమో అని సోషల్ మీడియాలో తీరు కామెంట్లు పెడుతురు. నీ పాడువాడ ఏంది ఇది? పోయి సీతక్క ఇలాకాల ముఖ్యంగా ఆమె వెనకపోంట నడిచే ముఖ్య అనుచరులే ఇట్లా చేసినాక ఏమన్నట్టు? పోలీసులకు ఫిర్యాదు అయితే మంత్రి మేడం మనసులని అస్సలు పట్టించుకుంటలేరట, కేసులు రాస్తలేరట. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ మహిళా మంత్రి సీతక్క ఇలాకాలనే ఇట్లా జూదాలు ఆమె అనుచరులు నడిపించేంత మార్పు వస్తుంది అనుకోలేదు. సీతక్క మీరేమో దినం ప్రజల కోసమే పాటుపడే లీడర్ అయితే మీ వెనక ఉన్నోళ్ళు పత్తాలాట ఆడుకుంటూనే ఉండేటట్టుండ్రు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. శ్మశాన వాటికకు రావాల్సిన బిల్లు మంజూరు చేయమంటే నాకు నువ్వు 2 లక్షల రూపాయలు ఇస్తేనే మంజూరు చేస్తా అని పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న సతీష్ డిమాండ్ చేసిండట. నియ్యదుగా నేను బిల్లులు అడిగితే నన్నే లంచం డిమాండ్ చేస్తావా అని ఆయనతో ఏసీ బోలకు ఫోన్ కొడితే ఇక మరి బండారం ఇట్లా బయటపడ్డది. మోమాటానికి ముడతలంగి చేసి కరుణా జాలి దయకు కళ్ళద్దాలు పెట్టినట్టు ఏం తెలివని ఎడ్డోని లెక్క ముఖం పెట్టిన ఈ మోతెవారే పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తుండట. పేరు సతీషు. ఇక ఈ మోతెవారి లంచం ఎక్కువ తినుకుంటా బువ్వ తక్కువ తినుకుంటా దినం ఎవరన్నా పనులు చేసి పెట్టుమని వస్తే చాలు లంచం అని ఎక్కువ తినటోడట. ఎవరన్నా లంచం ఇవ్వకుంటే వాళ్ళ ఫైలు తీసి పక్కకు పడేస్తుండేనట. ఈ సతీషు లంచం లేని కొనాగరికి మంచం కూడా ఎక్కడని ఎరకయి ఓ శ్మశాన వాటికను గుత్తపట్టుకున్న ఓ గుత్తేదారు పోయి గిట్ల నాకు 12 లక్షల దాకా పైకం వచ్చేది ఉన్నది, పనులు చేసి కూడా చాలా దినాలు అవుతుంది, నీకు పుణ్యం ఉంటుంది సారు, మీరు ఫైలు చూసి సంతకం పెడితే నాకు పెండింగ్లో ఉన్న బిల్లు శాంక్షన్ అవుతుందంటే అచ్చరాల 2 లక్షల రూపాయలు ఇస్తేనే పెడతానడట. అమ్మా మస్తున్నవయ్యా, నియ్యదుగా పని చేసి నాకు రావాల్సిన పైకం ఇప్పిమంటే లంచం అడుగుతావా ఉండు తాత అని ఏసీ బోర్లకు ఫోన్ కొడితే వాళ్ళు రంగంలోకి దిగి ఇట్లా అడ్డం పొడుగు నిలువు దొరకబట్టి సర్కారు వారి లాంఛనాలతోనే చక్కగా జైలుకు తీసుకుపోయిర్రు. అంతటితో నాయక ఆయన కొంపల కూడా ఈంచీంచు మూల దేవులాడితే అందులో కూడా 32 లక్షల కంటే ఎక్కువనే పైకం దొరికిందట. దాన్ని కూడా స్వాధీనం చేసుకురు. చూసిరు కదా ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల కోసం ఉత్తగానే పని చేయాలి. అట్లా చేయకుండా ఇట్లా లంచాలు తీసుకొని చూస్తే వెంటనే ఏసీ బోర్లకు ఫోన్ కొట్టురి, వెనక సిక్కి వాళ్ళే చూసుకుంటారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఊర్ల పొంట ఉన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎట్లున్నారంటే వాళ్ళకి అచ్చరాల 50,000 రూపాయలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లుకు మంజూరైన పైకం ఇస్తామంటున్నారట. లేకుంటే శాంక్షన్ అయిన బిల్లును కూడా పెండింగ్లో పెట్టిస్తున్నారట, ఆపుతున్నారట. అగో అట్లేడనే బాలన్న ఏం కథనే అంటే ఇగో ఏడనో కాదు గీడనే. చెప్పమ్మ, ఏ ఊరు మీది? కామరెడ్డిపల్లె. ఏమైంది నీకు? 50,000 అడుగుతున్నాడు ఆయన. ఎవరు అడుగుతుండ్రు? బీసిరెడ్డి. ఎవరు ఆయన? కాపల్ల బీసిరెడ్డి అడుగుతున్నాడు. ఏ పార్టీ ఆయన? కాంగ్రెస్. ఎందుకు అడిగిండు? మాకు కావాలి మేము ఇప్పిస్తామంటే ఎట్లకెళ్ళి ఇప్పిస్తారు? ఎందుకు అడిగిండమ్మా డబ్బులు? బిల్లు మా అప్పులు చేసి కట్టుకుంటున్నాము. అప్పులు చేసి కట్టుకున్నప్పుడు మేడని ఇంకా రానేస్తలేడు, అడ్డం వేసుకున్నాడు. మళ్ళీ ఎట్లాంటివి అయితే ఇచ్చేటోళ్ళు ఇంకా ఇయ్యద్దా అని చెప్తే ఏమట్లా. నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే? ఇందిరమ్మ ఇల్లే ఇది. ఇందిరమ్మ ఇల్లు వచ్చాక డబ్బులు రానట్లే చేస్తున్నాడు. మేడెంకు వస్తలేదు ఎందుకు ఈ మధ్య. నిన్ను పైసలు డైరెక్ట్ అడిగిండా? డైరెక్ట్ అడిగిండు. ఎంత అడిగిండు? ఎన్ని వేలు అడిగిండు? 50,000 ఇవ్వాలంటే 50,000 ఎందుకు కొరకు ఇలా సార్? లేకనే కదా మేము ఇన్ని రోజులు ఆగింది. సరే, అప్పు చేసి కట్టుకుంటున్నాం. ఇప్పుడు
అయ్యా ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇగురంగా మీరు ఇళ్లకు వచ్చినట్టు ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తున్నామని చెప్తుంటే మీ వెనక పొంట నడిచేటోళ్ళే కంచె చేను మేసింది అన్నట్టు పేదల తాన 50,000 అడుగుతున్నారట. ఇక ఇట్లయినాక పేదలకు నిల్వనీడే ఎట్లయ్యేది మీరే మంచిగా అరుచుకోర్రి. ఇది ఏడనంటే మంత్రి వాకిటి శ్రీహరి సారు ఇలాకాలనట. అసలు ముచ్చటేందో గట్టిగా తెలుసుకోని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా దేశం వచ్చేటట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు ఇక్కడ ముచ్చట మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని